మా అక్కని అడుగుతున్నా, అక్క ఆర్టీసీ బస్సులో ఎవరైనా పైసలు అడుగుతురా? ఎక్కితే ఉచితంగానే తీసుకుపోతున్నారు కదా, 500కే సిలిండర్ వస్తుంది కదా, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడికి పోయినా 10 లక్షలు ఏ దవాఖానకు పోయినా ఉచితమే కదా, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదు అంటుండే కేటీఆర్. అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్ కు, అయ్యా నీకు సినిమా దోస్తులు ఉండు కదా, మంచిగా చీర కట్టుకొని బస్సు ఎక్కు. ఏం చేయాలి? కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కుమంటున్నా. బస్సులో పోయిన టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు, ఏం అడగకుండా ఆయనను సిద్దిపేటనో సిరిసిల్లలో చింతమడకల్లో దించుతే మన గ్యారెంటీలు అమలు అయినట్టు, అంతేనా? మరి ఈ సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తావో చెప్పు, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తారు నీకు దండలు ఏనికి. 10 ఏళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టి 1,00,000 కోట్లు దోసుకొని సిగ్గు లేకుండా 100 రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో అంటున్నారు. నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని వచ్చి కుర్చీలో కూర్చోలే బిడ్డ, కొట్లాడుకుంటా నీలాకటోళ్ళని తొక్కుకుంటా ఇక్కడికి వచ్చిన. నువ్వో నీ అయ్యనో దిగవంటే దిగనీకే ఇది ఎవ్వరు లేడు అల్లా తప్పగా. నువ్వు అనుకుంటున్నావేమో ఈపులు విమానం మొత్తం మోగుతాయి, ఒకవేళ దిగవంటే మా కార్యకర్తలు ఊకుంటారు అనుకుంటున్నావా? ఇక మోడీ